ధరించడానికి లేదు, కాదండి, కౌస్తుభాన్ని మాత్రం ధరించకూడదు. రైట్, ఒకవైపు నుంచి మీరు ఇక్కడ పోరాడుతున్నారు, విజయం సాధిస్తున్నామని కోణంలో మీరు ఆలోచిస్తున్నారు, వెళ్తున్నారు. కానీ మరోవైపు మీకు మా అసోసియేషన్ నుంచి ఇబ్బందులు తలెత్తున్నాయి, ఒక రకంగా మీకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. మరి మీకు అవకాశాలు సన్నగిలినట్లే అనుకోవచ్చా ఇటువైపు నుంచి? 23 సంవత్సరాలు నా సినిమా చరిత్ర, ఇండస్ట్రీ చరిత్ర నాది. ఎందుకంటే 23 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఎక్కడ నాకు ఇండస్ట్రీకి ఎవరు ఏం మాట్లాడినా మొదట నేనే వెళ్ళి అడ్డుపుల్ల వేసి అడ్డుకుంటూ నా ఇండస్ట్రీ అని నెత్తిన పెట్టుకుంటాను. ఇప్పటికీ అదే పని చేస్తాను. నేను వ్యాంప్ క్యారెక్టర్స్ శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో పోరాటం చేసి ఇంతకు ముందు వస్తేనే నువ్వు వ్యాంప్ క్యారెక్టర్లు వేసుకున్నావు, నువ్వు మాట్లాడితే ధర్మం అన్నారని నేను వ్యాంప్ క్యారెక్టర్లు వదిలేశాను, చేయటం లేదు. ఇప్పుడు చూపించండి, నేను మానేసుకున్నా, సన్నగిలేదు నాకు, నేనే వదులుకున్నా స్వచ్ఛందంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా అవకాశాలు వాళ్ళు ఎవరు మరీ అంతగా ఆలోచిస్తారని నేను అనుకోను. నేను ఒక ఎన్టీఆర్ గారి అభిమానులు ఇండస్ట్రీ అంతా లేరు కదండి, ప్రతి ఒక్కరికి ఉంటారు, అందరికీ ఉంటారు అభిమానులు. అలా అని చెప్పి ఇండస్ట్రీ అంతా ఒక తాటి మీద ఉంది అనుకోవడం కూడా తప్పు. అయినా సరే పర్వాలేదు, ఒకళ్ళు ఇవ్వలేదు అనుకోండి, నేను సినిమా తీసుకుంటానండి, నేనే సినిమా ప్రొడ్యూసర్ మారుతానండి. ఇక్కడ మీరు క్లియర్ కట్ గా రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చింది. ఎన్టీ రామారావు కమ్మ సామాజిక వర్గం కాబట్టి కమ్మ సామాజిక వర్గాన్ని మీరు టార్గెట్ చేశారు, కమ్మ సామాజిక వర్గం మిమ్మల్ని టార్గెట్ చేస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది అవకాశాల విషయంలో? మీరు ఏమైనా భయపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా? కమ్మ సామాజిక వర్గం మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేసిందా? ఏమండి, ఎవరు చేస్తారండి, ఎవరిని టార్గెట్ చేస్తారు సార్? ఇప్పుడు ఒకటి చెప్తానండి, నాకు టాలెంట్ ఉంటేనే, టాలెంట్ తోనే నేను ఇప్పటిదాకా ఎదిగానండి. నాకు ఎవరైనా బ్యాక్ బోన్ కానీ మాకు గాడ్ ఫాదర్స్ కానీ ఉన్నారు ఇండస్ట్రీలో? లేరు కదా. నా టాలెంట్ తోనే నేను ఎదిగానండి. నేను నా టాలెంట్ ఎదగమని ఎందుకు భయపడతానండి? నేను ఎవరిని అవకాశాల కోసం ఇప్పటి వరకు చేయి చాపలేదు, ఇప్పటివరకు ఒక్కరోజు అడగలేదు. నా టాలెంట్ బట్టి నాకు వచ్చింది క్యారెక్టర్స్. నేను ఎవరిని చేయి చాపి నా క్యారెక్టర్ వెళ్ళింది ఒక్క డైరెక్టర్ కూడా ఈ రోజుకు ఫోన్ చేసింది లేదు. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు బేషరతుగా. నేను అలాంటి పనులు చేయను, నన్ను ఎవరు టార్గెట్ చేయలేరు, చేయిస్తారని అనుకోను. ఒకవేళ చేసినా సరే వాళ్ళు ఇవ్వకపోతే పోనీయండి, నేనే చేసుకుంటాను చెప్తున్నాను కదా. మా సామాజిక వర్గం కాదు కదా, మా తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్, నేను సింగరు, నేను ఒక ఆర్టిస్టు, నేను ప్రొడ్యూసర్ గా మారుతాను, నేనే ఆర్టిస్ట్ గా చేసుకుంటాను, తప్పేముందండి? నన్ను ఎవరు టార్గెట్ చేయలేదండి, చెయ్యరు కూడా. కులాల ప్రస్తావన వచ్చింది, ప్రధానంగా రాజకీయాల ప్రస్తావన వచ్చింది. కులాల ప్రస్తావనకు వస్తే క్లియర్గా కమ్మ సామాజిక వర్గము, ఎన్టీ రామారావు విగ్రహము ఆయన కులం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఈ రంగు కృష్ణుని రూపం ఎందుకు పెట్టారని మీరు చెప్తున్నారు. క్లియర్ కట్గా కులాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ సినీ ఇండస్ట్రీలో ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గాందే పెద్ద పాత్ర, ఖచ్చితంగా వాళ్ళే కీలకంగా ఉంటారు, వాళ్ళే ఎక్కువగా ప్రభావితం చేస్తారు. మరి ఆ విషయంలో మీకు ఏమైనా భయాలున్నాయా? మరొకసారి అడుగుతున్నాను. ఏమండి, కళ్యాణి భయపడ్డట్టు ఎప్పుడైనా కాదండి, అలా అనకూడదండి. మనం కమ్మ సామాజిక వర్గానికి ఏమైనా గుత్తక తీసుకున్నారండి? ఏమన్నా అట్లేం లేదు కదా. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఓటీటీ ఫిల్మ్స్ తీస్తున్నారు, చిన్న వాళ్ళు తీస్తున్నారు, చిన్న వాళ్ళు తీసిన సినిమాలు హిట్ అవుతున్నాయి. వాళ్ళు ఒక్కరికే కాదు కదండి, అలా అనకూడదు. ఎప్పుడు మీరు కులాల మధ్య మా మధ్య ఎటువంటివి వివాదాలు లేవు, మేమందరం కలిసే పని చేసుకుంటాం. వాళ్ళు నన్ను మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ నన్ను పని చేస్తాను. దానికి కమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళు కులాలు ఇవన్నీ ఏం లేవండి. కమ్మ వాళ్ళతో నాకు ఏం గొడవ లేదు, వాళ్ళకేం లేదు. నాకు ఓన్లీ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న విగ్రహం పెట్టడమే నాకు అవసరం, అదొక్కటే కావాలి. అంతేగాని ఎన్టీఆర్ గారి విగ్రహం నేను వ్యతిరేకం కాదు కదా, వాళ్ళతో నాకెందుకు ఉంటుంది ప్రాబ్లం? నేను ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టండి, ఇంకా నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళే నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన రూపంలో పెట్టమని అడుగుతున్నాను. ఇప్పుడు ఇందాక ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన చలపతిరావు గారు మన ఖమ్మం నుంచి ఒక దగ్గర మాట్లాడి, అమ్మ మీరు రండి కూర్చొని మాట్లాడదాం, మిమ్మల్ని వాళ్ళు అవమానించారు, అది నేను కూడా ఒప్పుకుంటాను, బేషరతుగా క్షమాపణ అందరూ కోరాల్సింది, మిమ్మల్ని చాలా నీచంగా మాట్లాడారు, దాని తప్పు నేను ఖండిస్తున్నాను ఆయనే చెప్పారు. మరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా ఆయన, మరి అట్లా మాట్లాడకూడదండి. ఇక్కడ కులాలు అవసరం లేదు. అలాగే